గత కొద్ది రోజుల నుండి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిపై పలు ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో బిజీగా ఉన్న ఆయన ఈటీవీ షోలో 24 సీజన్స్ ని పూర్తి చేసుకున్న పాడతా తీయగా సింగింగ్ షోకి న్యాయ నిర్ణేతగా ఉన్నారు. ఇక ఈ షో ద్వారా రీసెంట్ గా ఎలిమినేట్ అయిన ప్రవస్తి, కీరవాణి, చంద్రబోస్, సునీత వంటి వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కీరవాణి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్న కీరవాణిపై ఇప్పటి వరకు ఇలాంటి సంచలన ఆరోపణ ఎవ్వరూ చేయలేదు. ఈ అంశంపై కీరవాణికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కీరవాణి ఒక సింగింగ్ షోలో క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ హిందూ మరియు ఇతర మతాల్ని అగౌరవపరిచాడు అంటూ కొన్ని హిందూ సంఘాలకు చెందిన ప్రముఖులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, నేను అన్ని మతాల్ని సమానంగా గౌరవిస్తాను, కానీ క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కేవలం ఈ మతంలో మాత్రమే క్షమించే తత్వం ఉంటుంది, మిగతా మతాల్లో అది కనబడదు అంటూ చెప్పారు. దీనిపై నెటిజన్స్ మామూలు రేంజ్లో ఫైర్ కాలేదు. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి వారైతే కీరవాణిని ఏకి పారేస్తున్నారు. ఇతని సినిమాలు బ్యాన్ చేయాలి అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఒక గురువును కీరవాణి ఉద్దేశించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే, ఇక కీరవాణి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రీసెంట్ గానే రామరామ అనే పాట కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 2 పాటలు విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ 2 కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా మహేష్ బాబు రాజమౌళి సినిమాకి కూడా ఈయనే సంగీత దర్శకుడు.